అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలని, విధేయులై ఉండాలని దేవుని వాక్యము బోధిస్తోంది. అలాగుననే శారా కూడా తన భర్త అయిన అబ్రహామునకు అన్ని విషయములలోనూ తన జీవితకాలమంతయు లోబడి అతనిని యజమానుడని పిలుచుచు దేవుని చేత మెప్పు పొందినదై గొప్ప విశ్వాసురాలిగా పేరు పొందింది. ఆమెన్. అందుచేత దేవుడు ఆమెను దీవించి ఒక రాజకుమారిగా మార్చి మృతతుల్యమైన ఆమె గర్భములో నుండి అనేకములైన జనాంగములు వచ్చినట్లు ఆశీర్వదించారు. ఆమెన్. హల్లెలూయా. అటువలనే ప్రతి సంఘము విశ్వాసురాలైన భార్యగా ఆత్మ సంబంధమైన పెళ్లి కుమారుడును ప్రభువునైన యేసుక్రీస్తుకు అన్ని విషయములలో లోబడాలి. అప్పుడే ఆ సంఘము దేవుని యందు ఫలిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి స్త్రీ తన భర్తకు, అలాగే ప్రతి సంఘము ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. మనమందరము ప్రార్థన చేసుకుందాము. పెండ్లి కుమారుడైన ప్రభువా, మీకు వందనములు. ప్రతి భార్య తన భర్తకు లోబడినట్లును, ప్రతి సంఘము అన్ని విషయములలో మీకు లోబడినట్లును అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.